ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 24వ తేదీన మా పెళ్లి ఫిక్స్ చేస్తాను. ఓకేనా? మ్యాచ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మంత్ 24న. 24వ తారీఖా? లేదు, కుదరదు. ఆ రోజు నాకు మ్యాచ్ ఉంది. నాను పోటీలో గెలవాలి. రుద్ర సార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అమ్మా, కావాలంటే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను. కానీ 24వ తారీఖు మాత్రం మ్యాచింగ్ ఆండివమ్మా. అదేది కుదరదు. ఇప్పుడు దాకా వచ్చిన నిందలు సెట పేరు చాలు. ఇంకా మ్యాచ్ లేదు, గీచి లేదు. 24వ తారీఖున మణిగాడితో నీ పెళ్లి ఖాయం. పదల్లుడు పెళ్లి ఏర్పాటు చేద్దాం. అదిగో ఇది చివరికి వచ్చేసింది. ఓ పుల్లుపాటు తీసుకోవాలుడు. సరే పదమా. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా, అమ్మా. చీర చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. నాను చీర దొంగతనం చేయడం ఏంటి? మీరు పంపితే నాను కట్టుకున్నాను. మా బతుకులేదో మేము బతుకుతుంటే మళ్ళీ ఫోన్లో నా కూతురు ఫోటోలు ఎట్టి దాని జీవితం నాశనం చేయాలని చూస్తారా? గంగ ఎందుకు ఇలా చేసింది? జరిగిన దాంట్లో గంగ తప్పుందా లేదా? ఒక్క రోజులో ఒక్క ఇన్సిడెంట్తో ఇన్ని కన్ఫ్యూజన్సా? పాపం రుద్ర తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక చాలా కన్ఫ్యూషన్ గా ఉన్నట్టున్నాడు. రుద్ర, జరిగిందంతా తలుచుకుని బాధపడుతున్నావా? ఐఎమ్ సో సారీ రుద్ర. నేను కూడా మీ ఫోటో చూసిన ఫ్రస్ట్రేషన్లో నేను అనుమానించాను. నిజానికి నాది అనుమానం కాదు రుద్ర, నిన్ను పోగొట్టుకుంటానేమోనని భయం. నమ్మకం ఉన్న చోట భయాలు అనుమానాలు ఉండకూడదు. ఉంటే ఆ బంధానికి అర్థమే ఉండదు. ఐఎమ్ రియల్లీ సారీ రుద్ర. ఇట్స్ ఓకే, లీవ్ మీ అలోన్. నేను కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నానా? ఇంక నువ్వు ఏ డిస్టర్బెన్స్ పెట్టుకోకు రుద్ర. ఎందుకంటే ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటికీ కారణమైన గంగ ఇక మన జీవితాల్లోకి తిరిగి రాదు. ఎందుకంటే వాళ్ళ నాన్న గంగకి పెళ్లి ఫిక్స్ చేసేసరిగా. ఇంత సడన్ గా పెళ్ళేంటి? జరిగిన ఇష్యూ అలాంటిది కదా రుద్ర. గంగా వాళ్ళ నాన్న ఉన్న ప్లేస్లో ఎవ్వరున్నా అలాగే చేస్తారు. పైగా లో క్లాస్ పీపుల్లో ఇలాంటివన్నీ చాలా పెద్ద మ్యాటర్. ఇలాంటి రూమర్స్ వస్తే వాళ్ళకి పెళ్లిళ్ళవ్వడం చాలా కష్టం. అందుకేనేమో ఇది వరకు పెళ్లిపీటల వరకు వచ్చి క్యాన్సిల్ అయినా మణి అనే అబ్బాయితోనే ఇప్పుడు గంగ పెళ్లి జరిపిస్తున్నారంట. వాట్? ఆ ఇడియట్ తో గంగ పెళ్ళా? చెప్పాను కదా రుద్ర, వాళ్ళకింకా వేరే చాయిసే లేదు. నీకొక విషయం చెప్పనా? గంగ పెళ్లి కూడా మన పెళ్లి రోజే, సేమ్ డే సేమ్ ముహూర్తం కూడా. 24th? ఆ రోజు మ్యాచ్ ఉంది కదా. గంగ మ్యాచ్ లో పార్టిసిపేట్ చేయకుండా పెళ్ళెలా చేసుకుంటుంది? ఇంత జరిగినా మ్యాచ్ అంటాడేంటి? నాకు కూడా అదే డౌట్ వచ్చింది. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి రుద్ర, మనము ఏం చేయలేం. ఇంకా నువ్వు కూడా ఆ మ్యాచ్ సంగతి మర్చిపో. అలాంటి మ్యాచ్లు నీ కోసం నేను 100 గెలుస్తాను. ఇది నా గెలుపు కోసం కాదు పారు. తనలో టాలెంట్ ఉంది. గంగి మ్యాచ్ గెలిస్తే తన ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు అనవసరంగా పెళ్లి చేసుకుని తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది. అది కరెక్ట్ కాదు. దాని లైఫ్ ఏమైతే నీకెందుకు రుద్ర? పైకి చెప్పడం లేదు కానీ గంగ మీద నీకు చాలా కన్సర్న్ ఉంది. ఇంత జరిగినా కూడా దాని గురించి ఆలోచిస్తున్నావు.
రుద్ర, గంగ టాలెంటెడే, నేను ఒప్పుకుంటాను. బట్ టాలెంట్తో పాటు కొంచెం లక్ కూడా ఉండాలి కదా. గంగకు లక్ లేదనుకో, ఇంకెక్కువ ఆలోచించుకో, రెస్ట్ తీసుకో. పాస్ట్ ఇస్ పాస్ట్. ఇంకా మనం మన ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచించాలి, సరేనా? ఐ లవ్ యూ రుద్ర. గుడ్ నైట్. గంగ తప్పు చేసిందో లేదో తెలీదు, కానీ తన లైఫ్ మాత్రం స్పాయిల్ కాకూడదు. ఆ మణిని పెళ్లి చేసుకోవడం అనేది కంప్లీట్లీ రాంగ్ డెసిషన్. ఈ నెల 24వ తారీఖున పెళ్లి ముహూర్తం ఖాయం. మ్యాచ్ డేట్ అనౌన్స్ చేశారు ఈ మంత్ 24th. నువ్విట్ట ఏకదాటిగా ఎంత ఏడ్చినా సరే నీ పెళ్లి ఆ మనగాడితో జరక్క తప్పదు. ఎంత ఏడుస్తావు ఏడ్చి, హ, పెళ్లి టైంకి కిలకిలా నవ్వుతూ ఉండాలి. రుద్ర సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి. నేను ఇప్పుడు జరిగిన దాని గురించి డిస్కస్ చేయడానికి నీకు ఫోన్ చేయలేదు. నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? ఆ మణిగాడు ఎలాంటి వాడో నీకు తెలీదా? నన్ను ఏం చేయమంటారు సార్? ఇది నాన్న, అయ్యో నాన్న. ఇప్పుడు నీ పెళ్లి సమస్యే కాదు. 24th మ్యాచ్ అటెండ్ అయ్యి నువ్వు అందులో గెలవడం ముఖ్యం. ఇది నా కోసం కాదు, నీ కోసం. నీ భవిష్యత్తు గురించైనా నువ్వు ఆలోచించు. ఏయ్, దాని భవిష్యత్తు గురించి ఆలోచించడానికి దాని బాబుని నేనున్నాను. నువ్వు మరీ అంత ఫీల్ అయిపోమాక. నీ కుటుంబం అంతా కలిసి నన్ను ఇన్సల్టింగ్ చేశారుగా, అందుకే దాన్ని పెళ్లి చేసి నా ఛాలెంజింగ్ నిలబెట్టుకుంటా. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. హ, ఏ తప్పు ఒప్పో నాకు తెలుసులేవా. పెళ్లి కూడా నీ మీద పంతానికి నీ పెళ్లి ముహూర్తం రోజే ఫిక్స్ చేశా. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా కూతురు పెళ్లి నేను జరిపిస్తా. నేను చెప్పేది వినండి. గంగ ఫ్యూచర్ అనవసరంగా పాడు చేయకు. బావే పెద్ద షాప్ వచ్చావు. ఇంకెప్పుడు నా కూతురికి ఫోన్ చేయమాక. ఇంకొకసారి ఫోన్ చేస్తే మళ్ళీ మీ ఇంటికి తప్ప తాగి గొడవ చేయడానికి వస్తా. ఏమనుకుంటున్నావు?